హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్. ఈరోజు నేను కారం పొడి మిల్లు గురించి చెప్తున్నానండి. మంచిగా తాజాగా ఉన్నాయండి. ఎండిన మిరపకాయలు తొడిమరి తీసి ఆరబెట్టి ఇక్కడ పిండి గిండిలో ఆడించి అమ్ముతున్నారండి. నేనైతే ట్రై చేశాను, నాకు చాలా బాగుంది. కాబట్టే మీకు కూడా చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఈ కారం పొడి వాడుతున్నాను. ఇక్కడ తీసుకునే సరుకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీకు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ విషయం గురించి. ఇదిగోండి, ఇది ఏఎస్కే మిర్చి ఫ్లోర్ మిల్ అండి. ఇది ప్రజ్ఞాపూర్ బ్రిడ్జ్ కింద జగదేవ్పూర్ రోడ్లో ఉందండి. ఇక్కడ ఏంటంటే కూలోళ్ళని పెట్టి మిరపకాయ తొడిమలు తీసి ఆరబెట్టి ఆ తర్వాత పిండి గిండి ఆడిస్తున్నారండి. ఒకవేళ మనము కనుక డైరెక్ట్గా మనం 5 కేజీలు అయితే మిరపకాయలు మనమే ఒక 2 రకాలుగా సెలెక్ట్ చేసుకొని మనం అప్పుడప్పుడు మనకి కారం పొడి పట్టిస్తారండి. మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా డైరెక్ట్ కూడా అక్కడ పట్టించి అమ్ముతున్నారండి. బాగానే ఉంది. ఇది ఇక్కడ అన్ని రకాల పప్పులు, పొట్టు పప్పులు, అన్ని రకాల కారం పొడులండి. చాలా బాగుంది. పసుపు కూడా ఎంత బాగుందోనండి. పసుపు కొమ్ములు కూడా ఆడిచ్చి పెట్టారు. చాలా బాగుంది. నేను పసుపు కూడా వాడాను. రేట్లు కూడా ఉన్నాయండి, మీకు కనిపించే విధంగానే పెడుతున్నాను. ఇక్కడ కారం పొడులు కూడా 3 రకాలుగా 4 రకాలుగా ఉన్నాయండి. మన కారం తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరే మిరపకాయలు తీసుకొని వెంటనే పట్టించుకోండి. ఇక్కడ అన్ని రకాల పాపడాలు, మసాలా దినుసులు, అలాగే మిల్లెట్స్, అలాగే జొన్న పిండి, రాగుల పిండి, గోధుమ పిండి ఇవన్నీ ఉన్నాయండి. మసాలాలు కూడా చాలా బాగున్నాయి. పల్లీలు అలాంటివి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నేను అన్ని సామాన్లు అన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. ఆల్రెడీ వాడుతున్నాను. మా ఊరికి పోయే దారిలోనే ఉందన్నమాట. బాగుంది కాబట్టి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. కొంచెం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఈ మధ్య ఏంటంటే ప్యాకెట్లు కొన్ని ఎట్లా వస్తున్నాయంటే కూరల్లో కారం పొడి వేసినట్టు లేదు, ఇటుక పొడి వేసినట్టు అనిపిస్తుందండి నాకైతే. మరి మీకు ఎలా ఉందో మీరు చెప్పండి. ఇలా మనము మన ఇంటి పైన మనము ఎండబెట్టుకొని ఆరబెట్టుకునే టైం లేవండి. చాలామంది జాబులు చేస్తున్నారు, కొంతమంది అయితే పనులలో బిజీగా అవుతున్నారు. అలాంటి వాళ్ళైతే ఇలా చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి బాగుంటుంది కూడానండి. ఎంత బాగున్నాయోనండి. ఇలా మన లైఫ్ స్టైల్ని ఇట్లా ఆడిచ్చి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే కష్టపడ్డందుకు వాళ్ళకు ఉంటుంది, అలాగే మనకు కూడా తాజాగా ఉంటుంది. అది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. కొంతమంది ఎంత కారం పొడి వేసినా అది సప్పగా సత్తుకు టేస్ట్ లేకుండా ఉంటుందండి. ఇక్కడ నేను తీసుకున్న కారం పొడి అయితే చాలా రుచిగా, అంటే చాలా రుచిగా ఉంది. అలాగే పప్పులు కానీ, మసాలాలు కానీ, మిల్లెట్స్ కానీ చాలా రుచిగా ఉన్నాయి. మనం తాజాగా తీసుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి, మనం ఉంచుకునే పద్ధతిని పడితే. ఇక్కడ అల్లం వెల్లిగడ్డ కూడా ఉందండి, మీ ఇష్టం అండి. మీకు నచ్చింది తీసుకొని వెళ్ళండి. ఇదిగోండి, ఇక్కడ మనకి కారం పొడి గిన్నె అండి. ఇది పసుపు కానీ కారం పొడి కానీ ఇక్కడ ఆడిచ్చి ఇక్కడ బస్తాలలో అన్నిట్లలో పెట్టారండి. చాలామంది మంచిగా వచ్చి తీసుకొని పోతున్నారు. మేము పొద్దున్నే పోయినామన్నమాట. మేము అందుకే పొద్దున్నే వెళ్ళిపోయాం కాబట్టి తీసుకొని వెళ్ళామండి. అప్పుడే షాప్ ఓపెన్ చేశారు వీళ్ళు. ఇలా తీసుకోండి, మనకు అందుబాటులో ఉంటుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకు కావలసిన రేట్లలోనే ఉన్నాయండి, బాగున్నాయి. పప్పులు కూడా చాలా రుచిగా ఉన్నాయండి. ఇక్కడైతే మీకు రేట్లు కనిపిస్తున్నాయా అండి? లేకపోతే మీకు పైన పెట్టాను కదా ఫోన్ నంబర్స్, అది తీసుకొని అడగండి. చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయో చూడండి. చూస్తుంటేనే మంచిగా తాజాగా కనిపిస్తుంది. చూసారు కదండి నా కంటెంట్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, కమెంట్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి. థ్యాంక్ యూ.